మీరు ఆశపడ్డ వ్యక్తి ఎవ్వరైనా సరే ఒకే ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మీ సొంతం అవుతారు. మీ దారికి వస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ వశం అవుతారు. అంత శక్తివంతమైనటువంటిది ఈ నిమ్మకాయ పరిహారం అనేది. మనమేంటంటే ఒక్కొక్కసారి కొంతమందిని ప్రేమిస్తూ ఉంటాము. అది అబ్బాయిలు అవ్వచ్చు లేదా అమ్మాయిలు అవ్వచ్చు. ప్రాణానికి ప్రాణంగా చాలా సిన్సియర్‌గా మనం ఒక అబ్బాయిని కానీ లేదా ఒక అమ్మాయిని కానీ ప్రేమించినప్పుడు వాళ్ళతో కొన్నాళ్ళు చాలా సంతోషంగా ఉంటామన్నమాట. అంటే స్వీట్ మెమోరీస్ ఉంటాయి. అంటే తరచూ ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు గుడ్ నైట్ వరకు కూడా మెసేజ్‌లు పెట్టుకోవటము, ఫోన్స్‌లో మాట్లాడుకోవటము, ఎప్పుడూ కూడా అంటే దాదాపుగా కలుసుకోవటము, ఇట్లా చాలా వరకు కూడా అంటే వారితో సరదాగా బయటికి వెళ్ళటము, ఇట్లాంటివి కొన్ని మెమోరీస్ అనేవి వారితో మనకి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ క్షణంలో చాలా సంతోషంగా ఉంటుంది. ఇక వారు తప్ప ఇక ఈ ప్రపంచంలో మాకు అసలు ఇక ఎవ్వరూ అవసరం లేదు అన్నట్లుగా అంత హ్యాపీగా ఉంటామన్నమాట. అలా హ్యాపీగా ఉన్నప్పుడు అంటే మనకు అనిపించిద్ది జీవితాంతం వీళ్ళు మాకు ఎప్పుడూ కూడా ఇట్లాగే ఉంటే బాగుండు, ఎప్పుడు ఇక మాకేం అవసరం లేదు. అంటే ప్రేమ ముందల డబ్బు కూడా కనిపించదండి. అలా ప్రేమలో ఉన్నోళ్ళకి, ప్రేమించే వాళ్ళకు ఆ ప్రేమ యొక్క పవర్ అనేది ఏంటనేది అర్థమవుతూ ఉంటుందన్నమాట. వారికేంటంటే ఏం అవసరంలా మాకు ఆ వ్యక్తి ఉంటే చాలు, వారితో జీవితం కావాలి అని చెప్పేసి ఏంటంటే కలలు కంటూ ఉంటారు. వారి కోసం తపన పడుతూ తాపత్రయపడుతూ ఉంటారు. ఇలా ఉంటూ ఉండగా వీరిలో కొంతమందిని మనం గమనించినట్లయితే అంటే మాట్లాడుతా సడన్గా ఏదో ఒక అంటే థర్డ్ పర్సన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వీరిద్దరి మధ్య ఏదన్నా అంటే కొంచెం ఏదన్నా చనువు ఎక్కువ అవ్వటం వల్ల కానివ్వండి, లేకపోతే ఏదో కొన్ని కారణాల వల్ల అంటే ఎవరైనా వీరి మీద చెప్పటము, నెగిటివ్గా చెప్పటము, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇట్లాగా చెప్పినప్పుడు చేసినప్పుడు వీరికి ఏంటంటే వీరిలో ఒకరు, అది అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు, ఇద్దరిలో ఒకళ్ళు ఏంటంటే ఇంకొకళ్ళు దూరం పెట్టేస్తూ ఉంటారు. దూరం పెట్టేయటం అంటే ఏంటి అంటే ఫోన్ నెంబర్స్ బ్లాక్లో పెట్టేసేసేయటము. అంటే ఫోన్ చేసినా కూడా వారికి వెళ్ళదు, బ్లాక్లో పెట్టేసేస్తారు. ఏమన్నా మెసేజ్లు పెట్టినా కూడా ఆ మెసేజెస్ కూడా చూడరు. ఇట్లా ఎటువంటి రెస్పాన్స్ అనేది కూడా వారి దగ్గర నుంచి లేకుండా అంటే ఫోన్స్ ఆఫ్ చేసేసేయటము, అలాగే మనుషులు కూడా కంటికి కనిపించకుండా ఉండటము, ఇట్లా ఏంటంటే చాలా మానసికంగా టార్చర్ పెడతా ఉంటారు. యువతల వ్యక్తి ఏంటంటే మాకు వారే కావాలి అని చెప్పేసేసి వాళ్ళు ఎంత విసిగిస్తున్నా సరే వీరికేంటంటే బాగా అంటే సిన్సియర్గా ప్రేమను పెంచుకొని ఉన్నటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళేంటంటే ఆ సిన్సియారిటీ తోటి వారిని మర్చిపోలేక అంటే గతంలో వారిద్దరూ కలిసి ఉన్నటువంటి ఆ క్షణాలు గుర్తు చేసుకోవటము, ఫోన్ చేస్తేనేమో అంటే బ్లాక్లో పెట్టేసేసి ఉండి ఫోన్ లిఫ్ట్ చేయరు, మెసేజెస్ పెడితే వాట్సాప్లో అస్సలు మెసేజెస్ చూడరు, అవి బ్లూటిక్స్ పడకుండా చేసుకుంటారు. ఇట్లా ఏంటంటే చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. అసలు కంటికి కూడా కనిపించరు అనమాట. వీరేంటంటే సిన్సియర్గా ఉండి ఇక వారిని వదిలిపెట్టలేక అంటే ఇప్పుడు ఏదన్నా వాళ్ళ ప్రేమలో సిన్సియారిటీ లేని వాళ్ళు అయితే వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అని చెప్పేసేసి వదిలేసుకుంటారు. కానీ అందరూ అలా ఉండరు కదా, సిన్సియర్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా. అలా సిన్సియర్గా ఉండే వాళ్ళు ఏంటంటే మాకు వాళ్ళే కావాలి, వారితోటి జీవితం కావాలి, వాళ్ళు లేని లైఫ్ అనేది మేము ఊహించుకోలేకపోతున్నాము, మాకు అంటే ఇక పదే గుర్తు తెచ్చుకొని ఏడవటము, ఏ పని మీద శ్రద్ధ పెట్టకపోవటము, అసలు ఇంట్లో వాళ్ళ చేత తిట్టించుకోవటము, వారి కోసం దిగులు వేసుకోవటము, ఏడవటము, మానసికంగా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవటము, ఇట్లా ఏంటంటే ఇక వాళ్ళు అదొక వాళ్ళ లోకంలో ఉండిపోతారనమాట. వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటారు, లైఫ్ అంతా ఏదో అంటే ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంగా. వాళ్ళు లేకపోతే ప్రపంచంతోనే సంబంధం లేకుండా అలా పిచ్చి వాళ్ళకలాగా మారిపోతూ ఉంటారనమాట. అలా మనం ఇష్టపడేటటువంటి ఆ వ్యక్తిని దారిలోకి తీసుకురావాలి అని అంటే ఇప్పుడు పక్కనుంటే దారికి తెచ్చుకోవచ్చు. కొంతమంది భార్యాభర్తలు కూడా చూడండి ఇళ్లలో తరచు గొడవ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కాసేపటికో కూసేపటికో ఎవరో ఒకరు సర్దుకుపోయి బ్రతిమలాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళు దగ్గరగా ఉంటారు కాబట్టి. కానీ ప్రేమించే వాళ్ళు అలా ఉంటారు కదా, వీళ్ళు ఒక చోట ఉంటే వాళ్ళు ఇంకో చోట ఉంటారు. వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి కుదరదనమాట, వాళ్ళు దేనికి లొంగరు. అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవటానికి ఏ దారి లేనప్పుడు ఇలాంటి పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఒకే ఒక్క నిమ్మకాయ తీసుకొని ఈ పరిహారం అనేది చాలా సింపుల్గా మీరు చేసుకోండి. అలా చేయటం వలన ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి వ్యక్తి మీరే కావాలి అని చెప్పేసేసి వెతుక్కుంటూ మరి మీ దగ్గరకు రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత శక్తివంతమైనటువంటిది ఈ నిమ్మకాయ పరిహారం. ఈ పరిహారం వచ్చేటప్పటికి అమ్మాయి అయినా చేయొచ్చు, అబ్బాయి అయినా చేసుకోవచ్చు, అలాగే
అలాగే భార్యాభర్తలు కూడా కొంతమంది గొడవ పడి విడివిడిగా సపరేట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక చోట ఉంటే వీళ్ళు ఇంకో చోట ఉంటారు. అలాంటి వాళ్ళైనా సరే మా భార్య మా దగ్గరికి రావాలి, లేదా మా భర్త మా దగ్గరికి రావాలని వాళ్ళైనా చేసుకోవచ్చు. కొంతమంది వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు చాలా సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి వెళ్ళి చెప్దామంటే భయం. కానీ అవతల వారి యాక్షన్ చూస్తే అంటే వాళ్ళు కూడా వీళ్ళకల్లి చూస్తూ ఉంటారు, కానీ కాకపోతే వీళ్ళతో మాట్లాడరు, పట్టించుకోరు. వీరికి అనిపించిద్ది అనమాట, ఎవరికైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా వెంటనే తెలిసిపోయిద్దండి. మనము అంటే ప్రత్యేకంగా చెప్పకపోయినా వారి యొక్క కళ్ళతో చూసినప్పుడు కానీ, వారి యొక్క కనుసైగల ద్వారా కానివ్వండి, వారి ఉండే సిగ్గుపడటం, ఇలాంటివి కొన్ని ఏంటంటే అర్థమైపోతాయి అనమాట. ఇష్టపడుతుంటే నోరు తెరిచి చెప్పకపోయినా సరే అలాంటివి గమనించినప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంకా ప్రేమను పెంచుకుంటూ ఉంటారనమాట. వాళ్ళే కావాలి అనిపించిద్ది, కానీ చెప్దామంటే భయపడి అట్లాగా మనసులో అంతే ఉంచేసుకొని వదిలేసుకున్న వాళ్ళు కూడా ఎంతమందో ఉన్నారు. అంటే వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటము ఏంటంటే ధైర్యం లేక, ఆ టైంలో ఏంటంటే భయం అనిపించిద్ది. అట్లాంటి వాళ్ళను కూడా మీరు దారికి తీసుకొచ్చుకోవాలన్నా, అలా ధైర్యంతో మీరు చెప్పాలన్నా, వాళ్ళు నో అనకుండా ఉండాలన్నా, ఇలా దేనికైనా సరే మీకు చక్కగా ఈ పరిహారం అనేది ఉపయోగపడిద్ది. ఎప్పుడైనా సరే డబ్బు జీవితానికి ఎంత ముఖ్యమో, డబ్బు కన్నా విలువైనది ఏంటంటే మనకు నచ్చిన మనిషి మన లైఫ్లో ఉండటం. ఎందుకంటే లైఫ్లో కోట్లు పెట్టినా కూడా కొనలేనివి కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. అలాగే మనకు నచ్చినటువంటి మనిషిని, మనశ్శాంతిని, ఆనందాన్ని, ఇలా కొన్నివి మనం డబ్బులు ఇచ్చి కూడా ఏవి కొనలేనివి చాలా ఉన్నాయి. డబ్బు జీవితానికి ముఖ్యమే, కానీ డబ్బు కన్నా ముఖ్యమైనది ఏంటంటే మనకు నిజమైనటువంటి ప్రేమ దొరకటము, మనం నిజంగా మనశ్శాంతిగా సంతోషంగా ఉండటము. కాబట్టి అలా ఏదన్నా దూరం పెట్టినటువంటి వ్యక్తి మీ లైఫ్లో ఎవరైనా ఉంటే, ఆ ఫేవరెట్ పర్సన్ ఉంటారు కదా, ఆ అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, వారి పేరుని మనసులో తలుచుకొని చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేసేసుకోండి. నిమ్మకాయ అని చెప్పేసేసి ఈజీగా తీసుకోవద్దండి. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అతీంద్రియ శక్తులతో కూడుకొని ఉంటుంది నిమ్మకాయ అనేది. మానవుని యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి నిమ్మకాయకు ఉందన్నమాట. నిమ్మ చెట్టు ఏంటంటే మనకు దేవతా వృక్షము. అలాంటి నిమ్మ పండుతో పరిహారం అనేది మనకు తిరుగులేని ఫలితాన్ని వెంటనే కొన్ని క్షణాల్లోనే ఇస్తుంది. ఇది కొన్ని నియమాలతో చేసినట్లయితే మనకు ఫాస్ట్ రిజల్ట్ అనేది త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చక్కగా ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు, ఏ వారమైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే నియమాలు అనేవి ఆచరించాలన్నమాట. మనకి సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. అలాగే ఏంటంటే మనము అంటే ఆడవాళ్ళు వచ్చేటప్పటికి చేయకూడని 5 రోజుల్లో మాత్రం చేయకూడదు, అది గుర్తుంచుకోవాలి. అలాగే చేయకూడని ఇంట్లో ఏదన్నా అంటే కీడు సందర్భాలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా చేయకూడదు అనమాట. ఈ పరిహారం చేసేటప్పుడు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా తినకూడదు. ఇట్లా కొన్ని నియమాలు పాటించాలి. మీకు ఇంట్లో అవకాశం కుదిరితే చక్కగా దేవుడి ముందల దీపారాధన చేసుకొని ఈ నిమ్మ పండును స్వామివారి దేవుడి ముందల అంటే పూజలో పెట్టేసి తర్వాత మీరు పరిహారం చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. లేదా ఒకవేళ అట్లా చేయటానికి పూజ చేయటానికి కుదరదు అని అనుకుంటే మీరు మామూలుగానైనా సరే ఒంటి స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి. స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ పరిహారం అనేది చేయాలి. అట్లా చేస్తేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. అట్లాగా చక్కగా స్నానం చేసేసిన తర్వాత మీరు ఈ పరిహారం అనేది ఈ నియమాలతో చేసేసుకోండి. మీరేం చేస్తారంటే నిమ్మకాయ అండి, దీనికి వచ్చేటప్పటికి పెద్దగా ఖర్చు కూడా ఏం లేదు. ఒక 5 రూపాయలు పెట్టి నిమ్మకాయ తీసుకొచ్చుకుంటే సరిపోయిద్ది అనమాట. మీకు నిమ్మ చెట్టు ఉందనుకోండి, చక్కగా ఆ నిమ్మ చెట్టును తాకేసి ఆ చెట్టుకు ఒక చెంబుడు నీళ్లు పోసేసి మీ మనసులో ఆ కోరిక అనేది తీరాలని చెప్పేసి ఆ నిమ్మకాయను కోసేసుకోండి. లేదంటే మీరు బయట నుంచి తెచ్చుకొని అయినా సరే మనకు పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయ మాత్రమే కావాలి ఈ పరిహారానికి. ఆకుపచ్చ రంగు నిమ్మకాయ అనేది మనకు పరిహారానికి పనికి రాదనమాట. అంటే నిమ్మ పండు కావాలి పసుపు రంగులోది, నిమ్మకాయ అనేది వద్దు, ఆకుపచ్చ రంగుది వద్దనమాట. ఇట్లా తీసేసుకోండి. ఇట్లా ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక నిమ్మ పండుని పసుపు రంగులో ఉండేటటువంటి దాన్ని పెద్ద సైజు తీసుకోండి. దాని మీద వచ్చేటప్పటికి ఎటువంటి గీతలు కానీ ఏదన్నా చార్లు కానీ ఏదన్నా అంటే కొంచెం కట్ చేసినట్లుగా ఉండటం ఇట్లా ఉండకూడదు. మనకు చక్కగా కాయ ఎండిపోయినట్లు కూడా ఉండకూడదు. నిమ్మకాయ అనేది బాగా ఫ్రెష్గా నెగనెగలాడుతూ బాగుండాలన్నమాట. అలాంటి నిమ్మ పండును ఒకదాన్ని తీసేసుకోండి. అలా తీసుకున్నటువంటి నిమ్మకాయని శుభ్రంగా నీటితో కడిగేసేయండి. ఎందుకంటే మనం బయట తీసుకొచ్చుకున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి చేతులు మారతాయి కాబట్టి ఏదన్నా దోషాలు ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఆ నీటితో కడిగినప్పుడు చక్కగా శుభ్రంగా నీటితోటి కడిగేసేసేయండి. అలా కడిగేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయ మీద మీరు బ్లాక్ కలర్లో ఉన్నటువంటి స్కెచ్తో
లేదా బ్లాక్ కలర్ మార్కర్తోనైనా సరే, లేదా అంటే మనకు బొగ్గుతో కానివ్వండి, లేదా కాటుకతో కానివ్వండి, లేకపోతే మనకు ఐబ్రోస్ పెన్సిల్స్ ఏదైనా కానీ నలుపు కావాలండి. బ్లాక్ కలర్ స్కెచ్ అనేది మనకు కావాలి. ఇక్కడ చక్కగా బ్లాక్ కలర్ పెన్ అయినా పర్వాలా, అలా నలుపు రంగులో ఉన్నటువంటి స్కెచ్ని మనం తీసుకోవాలి. ఇక్కడ నలుపు అనేది మనం ఎందుకు చెప్తున్నాము అనంటే, మనకు నిమ్మ పండు వచ్చేటప్పటికి పసుపు రంగులో ఉంటుంది. పసుపు ఏంటంటే శుభప్రదమైనది. మనకు నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది, ప్రకృతి నుంచి లభించింది కాబట్టి, మనకు నిమ్మ చెట్టు దేవతా వృక్షం కాబట్టి ఈ నిమ్మకాయకి ప్రకృతి యొక్క సంబంధించిన శక్తులన్నీ కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట. అలాంటి ఈ నలుపు రంగు మనకి దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. నలుపు అంటే ఏంటి అంటే శనికి నెగిటివ్ ఎనర్జీని తీసేయటానికి, ఏదన్నా నిందలు కానీ ఇట్లా వాళ్ళకి ఏదన్నా అనుమానాలు ఉండి దూరం పెడతా ఉంటారు, కోపంతో దూరం పెడతా ఉంటారు, ఈగోతో దూరం పెడతా ఉంటారు, ఎవరన్నా థర్డ్ పర్సన్ వల్ల దూరం పెడతా ఉంటారు. వారికి ఏంటంటే అసలు పూర్తిగా మన ఆలోచన తీసేసుకుంటూ ఉంటారు. ఒక నెగిటివ్ మైండ్ అనేది ఏర్పడతా ఉంటుంది. అది వాళ్ళంతటా వాళ్ళకి ఏర్పడి ఉండవచ్చు, లేకపోతే పక్కన వాళ్ళు ఎవరన్నా చేసి ఉండొచ్చు, అట్లాగా చాడీలు చెప్పి ఉండొచ్చు, లేదా మీ ఇద్దరు అంటే శుభ్రంగా ఉంటుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు దిష్టి ప్రభావం కూడా ఉంటుంది అనమాట. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే కారణాలు 190 ఉంటాయి. అవేంటనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి కారణం ఏది ఏమన్నా కానివ్వండి, ఆ కారణాన్ని అంటే ఆ దోషాన్ని తీసేయటానికి, ఆ నెగిటివిటీని తీసేయటానికి ఈ నలుపు రంగు స్కెచ్ అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఇక మీరు ఎరుపు కానీ, ఆకుపచ్చ కానీ, గ్రీన్ కానీ ఏమీ వద్దు, ఒక్క నలుపు రంగులో ఉండేటటువంటి స్కెచ్ కానీ మార్కర్ కానీ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత నిమ్మకాయను నీటితో కడిగారు కదండి, దాన్ని శుభ్రంగా అంటే పొడి క్లాత్ తోటి తుడిచేసేయండి. ఎందుకంటే తడి ఉంటే మనకి స్కెచ్ అనేది పడదు కాబట్టి శుభ్రంగా తుడిచేసేయండి. అలా ఆరిన తర్వాత ఇక ఆ నిమ్మ పండు మీద ఆ బ్లాక్ కలర్ స్కెచ్ తోటి మీరు ఎవరి పేరైతే రాయాలి అంటే మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వారి పేరును రాయాలి. మనసులో వారి యొక్క పేరును తలుచుకొని, అంటే అమ్మాయి చేస్తుంది అనుకోండి అబ్బాయి కోసము, అబ్బాయి పేరు ఏదన్నా సురేషో లేకపోతే రాజేషో ఏదో ఒకటి ఉంటుంది కదా, అట్లా వారి పేరు. అలాగే అబ్బాయి కోసం చేస్తున్నారు అనుకోండి, ప్రియానో లేకపోతే ప్రేమానో గీతానో సీత ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా, అట్లా వాళ్ళ పేరు రాయాలి. అలాగే వాళ్ళ ఇంటి పేరు కూడా దాని ముందర రాయండి. అంటే ఇంటి పేరు ఏ అనో లేకపోతే సి అనో డి అనో ఇట్లా ఉంటుంది కదా, అట్లా సింపుల్గా ఆ లెటర్ రాయండి, మొత్తం వద్దనమాట. అట్లా ఇంటి పేరు ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ అలా తర్వాత వారి పేరు. ఎందుకంటే ఇంటి పేరు రాయమన్నది ఎందుకంటే గీత అనే పేరుతో చాలామంది ఉంటారు, సురేష్ అన్న పేరుతో చాలామంది ఉంటారు. కాబట్టి అలా కాకుండా వాళ్ళ ఇంటి పేరు మీకు తెలిసి ఉంటే ఇంటి పేరు రాయండి. ఒకవేళ తెలియదు అనుకోండి ఇబ్బంది ఏమి లేదు, మీరు మనసులో వాళ్ళు తెలిసి ఉంటారు వారి కోసమే చేస్తున్నారు కాబట్టి అట్లాగైనా మీకు సరిపోయిద్ది అనమాట, ఇబ్బంది ఏమి లేదు. తెలిస్తే ఇంటి పేరును మెన్షన్ చేయండి, లేకపోతే మామూలుగా వాళ్ళ పేరైనా సరే రాసేసి మీకు సమస్య అంటే దేని మూలాన మీకు గొడవ జరిగింది ఆ సమస్య అనేది రాసి వారికి కోపం అనేది తగ్గి మాకు ఫోన్ చేయాలి అని చెప్పేసేసి చక్కగా అది రాసేసి ఆ నిమ్మకాయను పట్టుకొని మీరు మనసులో సంకల్పం చెప్పుకొని మాకు గొడవలు అనేవి తగ్గాలి, ఏ సమస్య అనేది వచ్చిందో అది దూరం అయిపోవాలి, గతంలో లాగా మేము సంతోషంగా ఉండాలి, వారు లేకుండా మేము ఆ లైఫ్ని అనేది ఊహించుకోలేకపోతున్నాం, పదే పదే వాళ్ళే గుర్తొస్తున్నారు, వాళ్ళు మాకు కాల్ చేయాలి లేదా మమ్మల్ని వచ్చి కలవాలి అని చెప్పేసేసి మీరు ఆ సంకల్పం చెప్పుకొని ఆ నిమ్మకాయని పట్టుకొని చక్కగా మనసులో సంకల్పం చెప్పుకోండి. రాసిన తర్వాత మీరేం చేస్తారంటే సంకల్పం చెప్పుకున్న తర్వాత మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని ఆ నిమ్మ పండుని మీరు 4 భాగాలుగా నిలువుగా కట్ చేయాలి, అడ్డంగా కాదు, గుర్తుపెట్టుకోండి. అలా కట్ చేసినప్పుడు ఆ పేర్లు పోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే మనం చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసేసి మనం సంకల్పం చెప్పుకున్న తర్వాత కట్ చేయాలి. ఎందుకంటే ఆ దోషం అనేది పోవటానికి, దోష నివారణకు ఖచ్చితంగా కట్ చేయాలి, నిలువుగా కట్ చేయాలి, పూర్తిగా కాదు, 4 భాగాలుగా ఒక ఫ్లవర్ లాగా కట్ చేసేసేయాలి. అలా కట్ చేసిన తర్వాత ఆ నిమ్మ పండుని ఎవ్వరు తొక్కని చోట దూరంగా విసిరి పడేయండి. ఆ సమస్య పోవాలి అని చెప్పేసేసి, అంటే మనం ఇక్కడ నిమ్మకాయ రూపంలో సమస్యను విసిరేస్తున్నాం అనమాట, అట్లా విసిరేసేసేయండి. అలా చేసేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళి పడేసేసేయండి దూరంగా, ఎవరు తొక్కని చోట కానీ ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ అట్లా దూరంగా విసిరేసేసేయండి. మీరు ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి. తర్వాత మీరు గమనించినట్లయితే కొన్ని క్షణాల్లోనే ఫోన్ కాల్
రావటం కానీ, లేదా మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం కానీ, ఆ నెంబర్ బ్లాక్లో మీది తీసేసేయటం కానీ, మెసేజ్ పెడితే చూడటం కానీ, లేదా దగ్గరుంటే వచ్చి కలవటం కానీ, ఇట్లా ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగిద్ది. వాళ్ళు కూడా ఏంటంటే మీ గురించి ఆలోచించడానికి జరిగిద్ది అనమాట. ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాసెస్ వల్ల ఏంటంటే ప్రకృతి వల్ల మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో అవి కూడా వారికి అందుతాయి అనమాట. కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా మన గురించి ఆలోచించి వాళ్ళు మనకు కనెక్ట్ అవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఇలా ఎంతమందో చేసి కూడా రిజల్ట్ అనేది పొందారు. కాబట్టి ఆ అనుభవంతో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసేయండి. వాళ్ళు మీతో 100% కనెక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. కలిసి ఉంటారు, సంతోషంగా ఉంటారు, మీ దారికి వస్తారు. ఎంత మొండిగా ఉన్నా సరే వాళ్ళ మొండితనాన్ని పక్కన పెట్టేసేసి మీ దారికి తెచ్చి పడేసేటటువంటి వెరీ పవర్ఫుల్ పరిహారం అన్నమాట ఈ నిమ్మకాయ పరిహారం. చక్కగా చేసేసుకొని తిరుగులేని ఫలితాన్ని అనేది పొందండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. దాని ద్వారా వారు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషం మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.